నేను మీ భార్యనయ్యాక ఎవరితో అంతా నేనున్నానో నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా. పాలోడు, పేపరోడు, చేపలోడు, మా అక్క భర్త, చదువు నేర్పిన టీచర్, నాతో పనిచేసేవారు, ఆటో డ్రైవర్, ఇలా మీ లిస్ట్లో ఉన్న ఎవరైనా కావచ్చు. చెప్పవే. ఏమైంది జయ? ఏమండి, మన పాప ఎక్కడ? పాప అమ్మ దగ్గర ఉంది. ఏంటి ఏమైంది? బాలకడుపులో బిడ్డని వేణుగోపాల్, ఆ తర్వాత కత్తి చేతులతో రక్తం, తన మన పాప దగ్గరికి వస్తున్నాడు. కళను చూసి ఇలా భయపడచ్చా నువ్వు? అది మామూలు కళ కాదండి. మన బాల రూమ్ ఫుల్లుగా రక్తంతో. బాల గురించి తలుచుకుని నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు, అందుకని నీకు ఇలాంటి కళ్ళన్నీ వస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉందండి. జరగబోయేదేదో నా కళ్ళ చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. అలా అంతా అనుకోకు. నువ్వు మనసులో దాచిపెట్టుకున్న కొన్ని భారాలన్నీ ఇదిగో ఇలా కలలాగా వస్తాయి అంతే. బాలకి ఏమీ కాదు. నువ్వు ప్రశాంతంగా పడుకొని నిద్రపో. పడుకో. లేసారా? టైర్డ్గా ఉందా? ఏదైనా తాగుతారా? నాతో ఒకరుండాలి కదా. ఆయనేరి? హస్బెండ్ కదా? కాదు. కాదా? మీతో పాటు వచ్చింది హస్బెండ్ అనే కదా డాక్టర్ చెప్పారు. బాలసుధా నాతోనే ఉండేదే, ఇప్పుడు లేదు. సెడేషన్ వల్ల ఏంటుంది? కాసేపు పడుకోండి. ఇక నేను నిద్రపోలేను. ఏంటి వెతుకుతున్నారు? నాకు దెబ్బలేమైనా ఉన్నాయని చూస్తున్నా. అయ్యో, అలా లేవకండి. కొన్ని రోజుల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అబార్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ముందే చేసుకొని ఉండాల్సింది.
బ్లీడింగ్ ఆగదేమో అనుకున్నాం. అదృష్టవశాత్తు సక్సెస్ అయిపోయింది. ఒక పసి ప్రాణాలని చంపేసి దాన్నా మీరు సక్సెస్ అని అంటున్నారు? మేమేమి బలవంతం చేయలేదు కదా, మీరు తీసుకున్న నిర్ణయమేగా. నా నిర్ణయమా? మీ పేరేంటి? 111. 111? జైలు నుండి వచ్చారా? జైల్లోనే ఉండేదాన్ని. ఎప్పుడూ అంతే. పేరు ఖచ్చితంగా తెలవాలా? నా పేరు అఖిల. కేస్ షీట్లో అంతా బాలసుధానే కదా రాశారు. తనొక చిన్న పిల్ల చనిపోయింది. తనకి 3 నెలలే ప్రాణం ఉంది. మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. మానసికంగా కుదుటపడాక డిశ్చార్జ్ అవ్వచ్చు. నా మనసు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. శాంతి. भाई साहब, आपको बुला रहा है। డిశ్చార్జ్ చేస్తున్నాం. మీరు తీసుకోవాల్సిన మందులన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కొన్ని రోజులకి లైట్ ఫుడ్డే తీసుకోవాలి. ఇవన్నీ ఇందులో రాస్తున్నాయి. బయలుదేరదామా? లేవలేకపోతున్నావా? రక్తం. మీ చేతిలో రక్తం. ఎక్కడా? నువ్వు అలా అనుకుంటున్నావు. పద. నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకోవద్దు. నీ చేతిలో రక్తం. నీకు ఆకలేస్తోందా? నేను
నిన్న రాత్రి నేను స్పృహ తప్పాను. నాలో పెరుగుతున్న జీవిని చంపేశారు. ఇంత సమయం అయ్యింది, ఇప్పుడు అడుగుతున్నారు ఆకలిగా ఉందా అని. నేనొక మిషన్ని కదా, మీకోసం పనిచేసే మిషన్. మిషన్కి ఆకలి దాహం ఉండవు. వాళ్ళ ఆకలి వాళ్ళకే తెలుస్తుంది. కావాలంటే చెప్పాలి. కరెక్టే. చెప్పకుండా తెలవాలంటే మనిషే ఉండాలి కదా. మీరనుకున్నట్టే బిడ్డని చంపేశారు కదా. ఇక నేనేం చేయాలి? ఆ, నేను వెళ్ళి కొంతేస్తాను. వద్దు, ఇక నాకు ఆకలేయదు. మీకోసం ఏమైనా కొనుంటారు కదా, అదే చాలు. గొడవ పడి ఒళ్ళు పాడు చేసుకోకు. మీ దెబ్బలు తట్టుకునే శక్తి ఇంకా ఉంది మీకు, అది చాలుగా. ఇప్పుడు ఎవరిని ఓడిస్తావు? నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను మాత్రం అస్సలు గెలవలేవు. జీవితంలో ఇంతవరకు ఎప్పుడు గెలవలేని దాన్ని గెలుస్తానని అనుకోను కదా. ఇప్పుడు నా ముందు ఏమీ లేదు. అవును, హాస్పిటల్లో నువ్వు నర్స్ దగ్గర పేరు మార్చి చెప్పావా? లేదు. కానీ ఆవిడ ఇంకేదో పేరు చెప్పారు. అఖిల, ఆ పేరే కదా చెప్పు. అవును, అక్కడెందుకే నువ్వు ఆ పేరు చెప్పావు? అదే నా పేరు కాబట్టి. హ? నీ పేరా? అఖిల ఎలా నీ పేరు అవుతుందే? నీ పేరు బాలసుధ కదా. కాదు, నేను అఖిలనే. మరి బాలసుధ ఎవరు? తను ఇవాళ చనిపోయింది. సారీ, చనిపోలేదు, చంపేశారు. తనని, బాలసుధని చంపేశారు. 3 నెలలే ఆయుష్ తనకి. తననే నువ్వు చంపింది. నేను చెప్పే మాటలు నువ్వు నమ్మలేకపోతే హరి, ఆ ఫోటోలు చూడు. ఈ ఆధారాలు చూపించడానికే ఇక్కడికి రమ్మన్నాను. ఇంకా నీకు నమ్మకం రాలేదా? నువ్వు వాళ్ళ అడ్రస్ ఇవ్వు, వెళ్ళి చూసి తెలుసుకొని. హరి భయపడ్డట్టు అక్కడ ఏం జరగలేదు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్లాట్ లోనే ఉన్నారు. ఇక్కడలాగా అక్కడ పెద్ద రూములేమీ లేవు. నీళ్లు కొంచెం తక్కువగానే దొరుకుతాయి. తాగే నీళ్లు కూడా కొంచెం క్లోరిన్ వాసన వస్తూ ఉంటాయి. అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసి తెలుసుకొనే మేము తిరిగి వచ్చాము. నాతో ఒక మాట కూడా చెప్పలేదు కదా, అందుకే బాధ. నేను చెప్పాను కదా, భార్యాభర్త కలిసి తీసుకున్న నిర్ణయం. నీతో
నీతో బాలా చెప్పలేదంటే అది బాలా తీసుకున్న నిర్ణయం అయి ఉంటుంది. కనీసం మీరైనా పిలిచి చెప్పుండాలి. నిజం చెప్పాలంటే ఇది ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను కొంచెం దూరం వెళ్ళేటప్పుడు నా కెమెరా తీసుకెళ్తాను, అందులోనే తీశాను. ఇది వాళ్ళుండే ఫ్లాట్ యొక్క ఫ్రంట్ సైడ్. ఇది మేము వెళ్ళేటప్పుడు తీసింది. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి వేణు? మేం బాలాన్ని తీసుకెళ్లి నూతిలో పడేసామనుకుంటున్నావా? ఎత్తుకెళ్ళాలనుకుంటే ఇలా ఫోటోలన్నీ తీస్తావా? ఆ, మాతో ఒక్క మాట చెప్పుంటే తప్పుగా అనుకునేవాని కదా. ఇంటికి ఫోన్ చేసి చెబుదామని వేణు చెప్పాడు, కానీ ఎందుకులే అని తనే వద్దంది. మీ ఇంట్లో ఏదైనా సమస్యలున్నాయా? ఎవరితో చెప్పొద్దని బాలానే చెప్పింది. తను మాతో కూడా చెప్పకుండా వెళ్ళింది. నేను అనుకున్నాను రైల్వే స్టేషన్కి వెళ్ళి వస్తుందిలే అని. నువ్వు వెళ్ళి హరికి తినటానికి ఏదైనా తీసుకురాపో. చూడు, ఈ రోజు నువ్వు ఇక్కడ ఏదైనా తినే వెళ్ళాలి. ఇదిగో ఒక మంచి చేప తీసుకొని వేపు. ఇప్పుడు అదొకటే తక్కువైంది. అన్నట్టు బాలా చూడ్డానికి అదోలా ఉంది. అసలు నవ్వట్లేదేంటి? అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అదేంటంటే మన ఆంధ్ర బోర్డర్ దాటగానే బాలకి బాగా వంతులయ్యాయి. అక్కడికి వెళ్ళగానే చాలా టైర్డ్ అయిపోయింది. అదే మొక్కలో కానొస్తుంది. బాలసుధాని మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చే ముందే ఎన్నో ప్లాన్లు వేసి పెట్టుకున్నారు వాళ్ళు. మీరెంతో అమాయకులు. వాళ్ళు చెప్పినవన్నీ నమ్మారు. మీరు పూర్తిగా వాళ్ళు చెప్పినవన్నీ నమ్మలేదనుకోండి, నమ్మినట్టు నటించారు. చెల్లెల్ని వదిలించుకోవడానికి మీకు దొరికిన దారి ఇదే కదా. మీరు వెంటనే వెళ్ళి మీ చెల్లెల్ని కాపాడతారని చెప్పలేదు నేను. మీరిప్పుడు ఎంత ట్రై చేసినా తన్ని కాపాడలేరు. బాలాకేం జరిగింది? ఊరికి వెళ్ళగానే వేణుగోపాల్ ఏం చేశాడో తెలుసా? బాలా కడుపులో ఉన్న బిడ్డని చంపేశాడు. అబార్షన్ చేయడం కోసం వాళ్ళు చెప్పిన కారణాలేంటో తెలుసా? ఆ బిడ్డ వేణుది కాదని.